ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. ప్రియులారా, నిర్గమకాండము 1వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తున్నాము, మంత్రసానులు దేవునికి భయపడిరి అనే ఒక వచనాన్ని మనం చూస్తున్నామండి. లూకా సువార్తలో మనం చూసినట్లయితే వాక్యం పలుకుతా ఉంది, తల్లి మరియకు గాబ్రియేలు దూత దర్శనమిచ్చి చెప్తున్నాడు, ఇదిగో పరిశుద్ధాత్మ నీపైకి వేంచేసి వచ్చును, నీవు ఒక కుమారుణ్ణి కంటావు అని చెప్పిన ఆ సందేశంతో పాటు ఇంకొక సందేశాన్ని కూడా ఇచ్చాడండి గాబ్రియేలు దూత. అదేమిటి అంటే, నీ బంధువైన నీ చుట్టమైన ఎలిజబెత్ అమ్మ వృద్ధాప్యంలో గర్భము ధరించింది, ఆమెకు ఇది 6వ మాసము అని చెప్పి ఒక సందేశం ఇచ్చాడండి. అయితే ఎందుకు ఈ సందేశం మరియ తల్లికి ఇవ్వబడ్డది? మరియ తల్లి గురించి ఇచ్చిన సందేశం మాత్రమే కాదు, తన చుట్టము కొరకు కూడా మరియ తల్లికి సందేశం ఇవ్వబడ్డది. అంటే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కోసం కాదు ఇది ఇచ్చింది. ప్రియులారా, వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే, త్వరితముగా మరియ తల్లి ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళిందంట. అక్కడ 3 నెలలు ఆమెకు పరిచర్య చేసింది అని మనము వచనంలో చూస్తున్నాం. లూకా సువార్త 1వ అధ్యాయము 36వ వచనంలో ఇది చదువుతున్నాం. నీ చుట్టమగు ఎలిజబెత్ అమ్మను చూడుము, ఆమెకు వయసు మలినది కదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించింది, ఇది 6వ మాసము అని చూస్తున్నామండి. 39వ వచనంలో మనం చూస్తే, ఆ దినములలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతము గల ఒక పట్టణముకు త్వరితముగా ప్రయాణమై పోయెను. 6 నెలలు గర్భముతో ఉన్న ఎలిజబెత్ అమ్మ దగ్గరికి పరిచర్య చేయటానికి తల్లి మరియ వెళ్ళి అక్కడ 3 నెలలు గర్భముతో ఉన్న ఎలిజబెత్ అమ్మకు పరిచర్య చేసిందంట. ప్రియులారా, ఈ పరిచర్య ఏంటి అనేది ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. ప్రియులారా, మనం చూసినట్లయితే బైబిల్లో, అయ్యా నీవు నా కాపరివి అంటే కాపరిలాగా ప్రభు మన నడిపిస్తాడు, నీవు నా తల్లివి, నీవు నా తండ్రివి, నేను నీ దాసులనను, మీరు నా స్నేహితుడు అని స్నేహితుడితో దేవుణ్ణి మనం చూస్తున్నాం. స్నేహితుడులాగా నేనే ద్రాక్షవల్లిని అని, అయితే ద్రాక్షవల్లిగా ప్రభువుని మనం చూస్తున్నాం. ప్రియులారా, నేనే పరమవైద్యుడిని అని బైబిల్లో మనం చదువుతున్నాం. అంటే దేవుడు ద్రాక్షవల్లితోనూ కాపరితోనూ తల్లిలాగా, తండ్రిలాగా, సహోదరులాగా, స్నేహితుల్లాగా, యూదాగోత్రపు సింహములాగా ఇలా అనేకమైన పోలికలు మనం చూస్తున్నామండి. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం చూసినట్లయితే ప్రియులారా, కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, ప్రభువా తల్లి గర్భము నుండి నన్ను సురక్షితముగా కొనివచ్చిన వాడవు నీవే అని కీర్తనకారుడు ప్రభును స్తుతిస్తున్నాడు. ఎందుకు ఇట్లా స్తుతిస్తున్నాడంటే, స్త్రీలకు తెలుసండి, ప్రసవ సమయము ఇంకొక జన్మ అంటుంటారు, మరు జన్మ అంటారు. ఎందుకు అంటారంటే, భయంకరమైన వేదన. కొన్నిసార్లు కొంతమందికి అది సంతోషకరమైన వార్తగా మారుతుంది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు. కొన్ని సందర్భంలో తల్లి బ్రతుకుతుంది, బిడ్డ చనిపోతాడు. ఇంకా కొన్ని సందర్భాలలో బిడ్డ బతుకుతారు, తల్లి చనిపోతారు. ప్రియులారా, అంటే ఏదైనా జరగవచ్చు. కొన్నిసార్లు మనం ప్రయాణం చేస్తుంటున్నప్పుడు ఇది ప్రమాదకరమైన దారి, ఇక్కడ మీరు జాగ్రత్తగా వెళ్ళాలని హెచ్చరికలు మనం చూస్తుంటాం. అంటే ఆ స్థలంలో ప్రయాణం చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ప్రయాణం చేయాలి, డ్రైవ్ చేయాలి, ఓవర్టేక్ చేయొద్దు అని అక్కడ ఒక హెచ్చరికలు పెట్టబడి ఉంటాయి. అలాగే ప్రియులారా, తల్లి గర్భం నుండి భూమిపైకి ఒక బిడ్డ రావాలి అంటే ఆ ప్రయాణం అత్యంత ప్రమాదకరమైనది. అందుకే దావీదు ఏమంటున్నాడంటే, ప్రభా సురక్షితముగా తల్లి గర్భము నుండి నీవు నన్ను కొనివచ్చావు అని చెప్పి దేవుణ్ణి ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అంటే ఇక్కడ ప్రభు చేస్తున్న ఈ పరిచర్య ఏమిటి అంటే, ఒక మంత్రసానిలాగా ఆయన పరిచర్య చేయటము మనం చూస్తూ ఉన్నాం. దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అలాగే తల్లి మరియ ఎలిజబెత్ అమ్మకు పరిచర్య చేయటానికి ఆమె పరిగెత్తెళ్ళింది. మంత్రసానులు దేవునికి భయపడిరి. అంటే ఈ మంత్రసానులు హెబ్రీ స్త్రీలకు ప్రసవ సమయంలో వాళ్ళు సహాయం చేశారు. ప్రియులారా, ఈ పరిచర్య చేయటానికి దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు.
ఈ బాధ్యత దేవుడు మనకు అప్పచెప్తున్నాడు. అంటే ఇదేం పరిచర్య అని మనం ఆశ్చర్యపోతుంటాం. ప్రియులారా, వాక్యం ఏం పలుకుతుందంటే యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం మనం చూసినప్పుడు వాక్యం ఏమంటుందంటే, కన్యక గర్భము ధరించి ఒక కుమారుణ్ణి కనును, అతనికి ఇమ్మానువేలు అని పేరు పెట్టబడును, ఆయనే రక్షకుడు, రక్షణ తీసుకొస్తాడు అని ప్రవక్త అయిన యెషయా ద్వారా ఈ సందేశము ఇజ్రాయేలు ప్రజలకు ఇవ్వబడ్డది. అంటే ఒక కన్యక గర్భము ధరించి కుమారుణ్ణి కంటుంది, ఆ కుమారుడు పుడితే రక్షణ వస్తుంది. ఇదే ఇజ్రాయేలు ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు ఈ రక్షకుడు పుడతాడు, ఎప్పుడు ఈ రక్షకుడు పుడతాడని. ఆగమన కాల సందేశం, క్రిస్మస్ సందేశం ఏంటంటే యేసు ప్రభు లోకంలో పుట్టాడు, అందుకే మనం క్రిస్మస్ జరుపుకున్నాం. అయితే ఆ ప్రభు మన హృదయంలో పుట్టినప్పుడు, యేసు క్రీస్తు మన హృదయంలో పుట్టినప్పుడు అదే రక్షణ, అది మనని పాపం నుంచి విడిపించి నిత్య జీవంలోకి నడిపిస్తుంది. ప్రియులారా, ఇంకొకటి చూస్తున్నాం మనం, అంటే క్రీస్తుని మనం కలిగి ఉంటే, క్రీస్తు మన హృదయంలో పుడితే మనం నిత్య జీవంలోకి వెళ్తాం. కానీ వాక్యం ఏమంటుందంటే యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కంటుంది అని చూస్తున్నాం. అంటే ఇక్కడ కనును అనే 2 పదాలు మనం చూసినట్లయితే, ఒక కన్యక గర్భం ధరించి ఒక కుమారుని కంటుంటే ఆ కుమారుడు మనల్ని నిత్య జీవంలోకి నడిపిస్తాడు. ఇంకొక చోట మనం ఏం చూస్తున్నామంటే, దురాశ గర్భము ధరించి పాపాన్ని కంటే ఆ పాపము మనల్ని మరణంలోకి నడిపిస్తుంది. అంటే ఈరోజు క్రీస్తు నీలో పుడుతున్నాడా, లేక పాపము నీలో పుట్టి అది పరిపక్వమై నిన్ను మరణంలోకి నడిపిస్తుందా? ఏ దశలో మనం ఉన్నాము అని, ఏ స్టేజ్లో మనం ఉన్నామని మనం ఆలోచన చేయాలి ప్రియులారా. అందుకే లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో వాక్యం ఏమంటుందంటే, అందుకు ఆ దూత ఇట్లా, నేను పవిత్రాత్మ నీపై వేం చేయును, సర్వోన్నతిని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. పవిత్ర శిశువు, ఆయన పవిత్రుడు కనుక మనల్ని పవిత్రతలోకి నడిపిస్తాడు. పాపము దురాశ మనలోకి వస్తే మనల్ని మరణంలోకి నడిపిస్తుంది అని వాక్యం తెలియజేస్తుంది. గర్భముతో ఉన్న ఎలిజబెత్ అమ్మకు పరిచర్య చేయటానికి తల్లి మరియా వెళ్ళింది ప్రియులారా. అంటే క్రీస్తు పరిచర్య చేయటానికి స్నాపకుడగు యోహాను పుట్టబోతుండగా, దేవుని చిత్తములో సేవ చేయటానికి ఆ శిశువు పుట్టబోతుండగా, ఆ ఎలిజబెత్ అమ్మ వృద్ధురాలై ఉన్నప్పుడు ఆమెకు సహాయం చేయటానికి మరియ తల్లి అక్కడికి పంపబడ్డది. అంటే ఇద్దరు స్త్రీలు దేవుని ఉద్దేశం చేత పిలువబడ్డారు, ఇద్దరు స్త్రీలు గర్భము ధరించారు. ప్రియబిడ్డ, ఈరోజు అందుకే పౌలు గారు అంటున్నారు, పునీత పౌలు గారు ఒక చక్కటి మాట చెప్తున్నారు, మీ విశ్వాసము ద్వారా నేనును, నా విశ్వాసము ద్వారా మీరును, అంటే ఒకరి విశ్వాసం ద్వారా ఒకరు బలపరచబడాలి అని ఆయన అంటున్నాడు. ప్రియులారా, ఈరోజు క్రీస్తును నువ్వు కలిగి ఉంటే ఇంకొక క్రీస్తును కలిగి ఉన్న వాళ్ళని మనం బలపరచాలి, వాళ్ళకు మనం పరిచర్య చేయాలి, వాళ్ళు ఎదగటానికి మనం సహాయం చేయాలి, వాళ్ళతో మనం నిలబడాలి, వాళ్ళని మనం నడిపించాలి. ఇదే పరిచర్య మనము చూస్తున్నాం ప్రియులారా. పౌలు గారు ఏమంటున్నారంటే, గల్తీ రాసిన లేఖ 4వ అధ్యాయం 19-20 వచనాల్లో మనం చూస్తే, క్రీస్తు స్వారూప్యం మీలో కలుగుటట్లుగా నేను ప్రసవ వేదనతో ప్రార్థిస్తున్నాను అని అంటున్నాడు. అంటే ప్రసవ వేదనతో ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. దేనికి? క్రీస్తు స్వారూప్యం రావటానికి. ఈరోజు చాలామందిలో క్రీస్తు ఉన్నాడు, కానీ అది పరిపక్వ దశలు, అంటే పరిపూర్తిగా క్రీస్తులోకి వాళ్ళు రావటం లేదు, నడిపించబడలేకపోతున్నారు. అందుకే పౌలు గారు అటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాడు. ప్రియులారా, అనేక మంది విజ్ఞాపనకర్తలు ఉన్నారు, అనేక మంది ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన చేసే వాళ్ళు ఏం ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి అంటే ప్రసవ వేదనతో ప్రార్థన చేయాలి. ఇమ్మెచ్యూర్డ్ బేబీస్ అని చూస్తుంటే ప్రియులారా, డాక్టర్స్ చెప్తుంటారు, అమ్మ కడుపులో నీ బిడ్డకి ఇంకా ఆర్గన్స్ పూర్తిగా రాలేదు, కిడ్నీ సరిగా లేదు, గుండె సరిగా లేదు, ఆర్గన్స్ సరిగా లేవు అని డాక్టర్స్ చెప్తున్నప్పుడు చాలామంది ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తారు, అక్క ప్రార్థన చేయండి అక్క, ఇలా ఉందంటక్క అని వాళ్ళు అంటుంటారు. ఎందుకంటే బిడ్డ పుట్టినప్పుడు అన్ని ఆర్గన్స్ ఫుల్గా ఫామ్ అయ్యి తల్లి కడుపులోంచి బిడ్డ రావాలి. అందుకే పౌలు గారు ఏమంటున్నారంటే, పాపం చేసినప్పుడు మనిషి క్రీస్తు స్వారూప్యాన్ని కోల్పోతున్నాడు.
పౌలు గారు ఏమంటున్నారంటే క్రీస్తు స్వారూప్యంలోకి మీరు మార్చబడడానికి నేను ప్రసవ వేదనతో నేను ప్రార్థిస్తున్నాను అని అంటున్నాడు. ఈరోజు మన ప్రార్థనలన్నీ ఎట్లుంటాయంటే 1 నిమిషం 2 నిమిషాల ప్రార్థనలు అనమాట, వెంటనే చేసేసే ప్రార్థనలు. కానీ ఆయన చేస్తున్న ప్రార్థన ఎట్లంటే ప్రసవ వేదనతో ఆయన ప్రార్థించాడంటే, ఎందుకంటే క్రీస్తు మనలో పుట్టడానికి, అది కూడా ఎలా, ఒక హెల్దీగా పరిపూర్ణంగా మనము క్రీస్తులోకి నడిపించబడటానికి, ఆ స్వారూప్యంలోకి మార్చబడటానికి పౌలు గారు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, తల్లి మరి అడుగుతోంది గాబ్రియేల్ దూతను, ఇది ఎలా జరుగును, నేను పురుషుని ఎరగను కదా, ఎలా నేను ఈ కుమారుని నేను కనాలి అన్నప్పుడు సందేశం ఏమి ఇవ్వబడ్డదంటే పరిశుద్ధాత్మ నీపైకి వేంచేసి వస్తుంది. ఇది పరిశుద్ధాత్మ వలన జరుగుతుంది, పరిశుద్ధాత్మ వలనే నీవు ఈ కుమారుణ్ణి కంటావు అని గాబ్రియేలు దూత తల్లి మరియకు సందేశం ఇచ్చింది. ధర్మశాస్త్ర బోధకుడైన నికోదేము యేసుప్రభు దగ్గరికి వెళ్ళాడండి. యోహాను 3:3లో మనం చూస్తున్నాం. వెళ్ళి అయ్యా నిత్య జీవంలోకి ఎట్లెళ్ళాలి అని ఒక రాత్రికాల సమయంలో వెళ్ళి అడుగుతున్నప్పుడు అప్పుడు యేసుప్రభు చెప్తున్నాడు, ఒకడు నూతనంగా జన్మిస్తేనే తప్ప వాడు నిత్య జీవంలోకి నడిపించబడలేడు అనగా, అప్పుడు నికోదేము అడుగుతున్నది ఏంటి అంటే, ముసలివాడైన వాడు మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి ఎట్లా జన్మిస్తాడు అనగా, ప్రియులారా ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశం ఇదే. మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి జన్మ తీసుకోవటం కాదు యేసుప్రభు చెప్తుంది, పరిశుద్ధాత్మ వలన నూతన జన్మ పొందుకోవాలి, ప్రార్థన ద్వారా క్రీస్తు స్వారూప్యంలోకి మనం మలచబడాలి అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. అందుకే వాక్యం ఏం పలుకుతుందంటే ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 4 నుండి 5 వచనాలు మనం చూసినప్పుడు వాక్యం ఇట్లా స్పష్టం చేస్తుంది. నీవు పుట్టినప్పుడు ఎవరునూ నీ బొడ్డును కొయ్యలేదు, నిన్ను స్నానము చేయింపలేదు, నీ చర్మమునకు ఉప్పు రుద్ది నిన్ను పొత్తిగుడ్డలతో చుట్టలేదు, ఎవరూ నీపై దయచూపి ఈ పరిచర్యలు చేయలేదు, నీవు జన్మించినప్పుడు ఎవరునూ నిన్ను అనురాగముతో చూడక బయట పొలమున పారవేయబడి చూచుటకు అసహ్యముగా నుంటివి. అంటే ప్రియబిడ్డ, ఇదే మంత్రసాని ఒక పరిచర్య. అంటే ఈ మంత్రసానులు చేసే పని ఏంటంటే, ప్రసవిస్తున్నప్పుడు వాళ్ళు ప్రసవిస్తున్న ఆ స్త్రీకి వాళ్ళు సహాయం చేస్తారు. వాళ్ళు చెప్తూ ఉంటారు, అమ్మా ఏం కాదు అని చెప్పి కొన్నిసార్లు వాళ్ళు ఆ పొట్టను ఇట్లా ఒత్తుతూ ఉంటారు. ఇంకా కొన్నిసార్లు వాళ్ళు చెప్తుంటారు, నువ్వు మూలుగాలి, నువ్వు ముక్కాలి, అప్పుడు బిడ్డ బయటకు వస్తాడని చెప్పి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాడు. ఎందుకు ఇది మనం ధ్యానిస్తున్నామంటే ప్రియులారా, మంత్రసాని పరిచర్య అనగా ఏమిటి అనంటే, ఒక వ్యక్తిలో క్రీస్తు పుట్టడానికి మనం సహాయం చేసే ఒక పరిచర్య. ఇది ఒక డెలివరెన్స్ మినిస్ట్రీ, ఇది ఒక ఆదరణ పరిచర్య. అంటే ఆ స్త్రీకి అప్పుడు ఆదరించే వాళ్ళు ఎవరు లేరు, వీళ్ళే పక్కన నిలబడి అన్నీ చెప్తుంటారు. ఇదే ఆదరణ పరిచర్య, ఇదే విడుదల పరిచర్య, పర్పస్ పుషర్ అంటున్నాం మనం. అంటే ఆ ఉద్దేశంలోకి ఆ బిడ్డ పుట్టడానికి ఈ మంత్రసానులు సహాయం చేస్తారు. ఎస్తేరు గ్రంథంలో మనం చూసినట్లయితే మొర్దెకై ఎస్తేరుతో చెప్తున్నాడు, అమ్మా నువ్వు కంఫర్టబుల్గా ఉండడానికి కాదు దేవుడు నిన్ను మహారాణిలాగా చేసి ఇక్కడ పెట్టింది. ఒకవేళ నీవు ఈ పనికి పూనుకొనకపోతే నీ స్థానంలో వేరొకరిని దేవుడు పెడతాడు, వేరొక దిక్కు నుండి సహాయం వస్తుంది. అందుకు కాదు దేవుడు నిన్ను ఇక్కడ పెట్టింది, యూదులకు సహాయం చేయటానికి దేవుడు నిన్ను ఇక్కడ పెట్టాడు అని చెప్పి దేనికోసమైతే ఆమె మహారాణిలాగా అక్కడ నిలబడిందో, ఎందుకోసమైతే దేవుడు ఆమె నా స్థానంలో ఏ ఉద్దేశం కోసమైతే పెట్టాడో ఆ ఉద్దేశంలోకి మొర్దెకై ఎస్తేరును నడిపించాడు. ప్రియబిడ్డ, ఈరోజు ఒక విశ్వాసిగా, ఒక దేవుని సేవకులుగా, దేవునిలో ఉన్నవాళ్ళుగా, ఆత్మ పొందుకున్న వాళ్ళుగా మనం చేయాల్సిన పని ఏమిటి అంటే, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం మనం వాళ్ళకు పెట్టలేం, కానీ ఆ ఉద్దేశంలోకి మనం వాళ్ళని నడిపించటానికి దేవుడు మనందరిని పిలిచాడు. అందుకే వాక్యం ఏం పలుకుతుందంటే ప్రియులారా, ఈ పరిచర్య మీకెవ్వరూ చెయ్యలేదు అని యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 4-5 వచనాల్లో మనం చూస్తున్నాం. అంటే ఒక వ్యక్తిని దేవునిలోకి మనము నడిపించడానికి, కొంతమంది దేవుణ్ణి నమ్ముకుంటారండి, కొద్ది రోజులు నడుస్తారు, కష్టము రాగానే వాళ్ళు దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఇంకొంతమంది దేవునిలోకి రావటానికి వాళ్ళు భయపడుతూ ఉంటారు. అంటే ఇలాంటి వాళ్ళకి సహాయం చేయటానికి,
వాళ్ళని క్రీస్తులోకి నడిపించటానికి, వాళ్ళకు పరిచర్య చేయటానికి మన విశ్వాసము ద్వారా, మనకు తెలిసిన వాక్యము ద్వారా, మనకొచ్చిన ప్రార్థన ద్వారా, మన సాక్ష్యము ద్వారా ఇతరులని బలపరచటానికి దేవుడు మనందరినీ పిలిచాడు ప్రియులారా. వాక్యం ఏం పలుకుతుందంటే, నీ బొడ్డు కొయ్యబడలేదు, నీ బొడ్డు కొయ్యబడలేదు. అంటే ఈ బొడ్డు కొయ్యటం ఏంటంటే, బిడ్డ పుట్టినప్పుడు అంటే తల్లి కడుపులో ఉన్నప్పుడు ఈ బొడ్డు ద్వారానే బిడ్డకి ఆహారం అందుతుంది. బయటికి వచ్చినప్పుడు ఆ బిడ్డ ఎదగాలి అని అంటే ఆ బొడ్డు కొయ్యాలి. అప్పుడు ఈ బిడ్డ ఇండివిజువల్గా ఎదుగుతాడు. అందుకే కొంతమంది అంటారు, నువ్వు బొడ్డు కోసి పేరు పెట్టావా అంటూ ఉంటారు. ఈ బొడ్డు కోయబడినప్పుడు దీని ఆత్మీయ అర్థం ఏమిటంటే ప్రియులారా, లోకం నుంచి మనం కట్ చేయబడాలి. అప్పుడే క్రీస్తులో మనం ఎదుగుతాం. లోకానికి నువ్వు అంటుకట్టబడి ఉన్నన్ని రోజులు నువ్వు దేవునిలో ఎదగలేవు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అందుకే ఈరోజు ఒక దేవుని బిడ్డగా మనకిస్తున్న పరిచర్య ఏంటంటే, ఎవరెవరైతే లోకంలో ఉన్నారో, నువ్వు లోకంలో ఉన్నావు కానీ లోకమునికి చెందినవాడవు కాదు అని మనం వాక్యం చూస్తున్నాం. ఎవరెవరైతే లోకంలో అంటగట్టబడి ఉన్నారో, అది మీ పిల్లల, మీ కుటుంబ సభ్యుల, స్నేహితుల, ఎవరెవరు ఉన్నారో వారిని లోకం నుంచి వేరుపరిచి దేవునిలోకి నడిపించే ఒక పరిచర్యను దేవుడు మనకు అప్పజెప్పాడు ప్రియులారా. రెండోదిగా మనం ఏం చూస్తున్నామంటే, ఇదిగో నీకు స్నానం చేయించబడలేదు, దేవుని వాక్యము చేత ఉదక స్నానము చేయించాలని ఎఫెసీ రాసిన లేఖలో మనం చూస్తున్నాం. అంటే దేవుని వాక్యము నీళ్ళతో పోల్చబడ్డది. నువ్వు వాక్యం చెప్తూ ఉంటున్నప్పుడు, మనం వాక్యం వింటున్నప్పుడు ఏం జరుగుతుందంటే, మనలో ఉన్న మురికి అంతా కూడా కడగబడుతుంది, మనం పరిశుద్ధులుగా మారిపోతాం. అందుకే వాక్యం చదువుతూ ఉండాలి. వాక్యాన్ని ఇతరులకు చెప్పే ఒక పరిచర్య కోసం దేవుడు మనని పిలిచాడు ప్రియులారా. ఉప్పు రాయబడలేదు అని మనం చూస్తున్నాం. ఇదిగో నీకు ఉప్పు రాయబడలేదు. ఎందుకు ఈ ఉప్పు రాస్తారు బిడ్డలకంటే, ఇన్ఫెక్షన్ రాకుండా, ఏం రాకుండా పుట్టిన ఆ బిడ్డకు ఉప్పు రాస్తూ ఉంటారు పిల్లరా. మనం ఏం చూస్తున్నామంటే, లేవికాండము 2వ అధ్యాయం 13వ వచనము ఇక్కడ మనం చూస్తే ఉప్పును గురించి మనం రాయబడి ఉంది. ఉప్పు అంటే సాల్ట్ కవర్నెంట్ అంట, ఉప్పు నిబంధన అంటున్నాం. ఈ ఉప్పు నిబంధన ఏంటంటే, దేవుడు తన ప్రజలతో చేసిన శాశ్వతమైన నిబంధనకి గుర్తు. ఎప్పుడైతే లోకంతో మనం కట్ చేయబడతామో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం వింటామో, ఎప్పుడైతే దేవుడితో మనము నిబంధన చేసుకుంటామో, అప్పుడు దేవునిలో మనం ఎదుగుతాం. నీకు పొత్తిగుడ్డలు చుట్టబడలేదు అని మనం చూస్తున్నాం. దర్శన గ్రంథంలో మీరు ఉంటే చల్లగానైనా ఉండండి, మీరు ఉంటే వెచ్చగానైనా ఉండండి అని మనం చూస్తున్నాం. అంటే మనిషి చల్లబడిపోతున్నాడంటే, అంటే మనం ఒక మనిషి చనిపోతున్నప్పుడు చూస్తారు, చల్లబడుతున్నాడని వాళ్ళని రబ్ చేస్తారు ఇట్లా. ఎందుకంటే వెట్ట కలిగించటానికి, వేడి కలిగించటానికి. ప్రియులారా, అలాగే ఈ మనిషిలో ఈ వేడి ఎలా కలుగుతుంది? ఈ ప్రాణం, మనలో వేడి ఉంటే ప్రాణం ఉన్నట్టు గుర్తు, చల్లబడిపోతుంటే ప్రాణం పోతున్న దానికి గుర్తు. అలాగే ఈ వేడి మనం బ్రతకడానికి ఆత్మీయమైన వేడి ఏంటి అంటే పరిశుద్ధాత్మ ప్రియులారా. అయితే ఆత్మ అగ్నితో పోల్చబడ్డది. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు అని మనం చూస్తున్నాం. ఈ అగ్నిని ఇతరులలో మనం కలిగించటానికి ఇలా చేతులు రుద్దుతూ ఉంటాం కదండి. అయితే ఇలా ఈ అగ్నిని, మనలున్న అనాయింటింగ్ వేరేలకి రబ్ చేయటానికి దేవుడు మనని ఈ పరిచర్య నిమిత్తం ఆయన మనల్ని పిలిచాడు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. 3 దశలు మనం చూస్తున్నాం. ఒకటేంటంటే క్రీస్తుని కనటం, అంటే గర్భము ధరించటం. అయితే క్రీస్తు మనలో పుట్టాలి. రెండవ దశ మనం ఏం చూస్తున్నామంటే, గర్భంలో ఉన్న బిడ్డ పరిపూర్ణంగా ఆరోగ్యంగా పుట్టాలి. అందుకే పౌలు గారు అంటూ ఉన్నారు, క్రీస్తు స్వారూప్యం మీలోకి రావాలి. మూడవదిగా పుట్టినప్పుడు చేస్తున్న ఒక పరిచర్య. బిడ్డ పుట్టగానే మనం సరైన కేర్ తీసుకోలేకపోతే బిడ్డ మరణించడానికి ఆస్కారాలు ఉంటాయి. మనం బైబిల్ గ్రంథంలో మనము చూస్తున్నామండి, ఎంతోమంది స్త్రీలు ప్రసవ సమయంలో వాళ్ళు మరణించటం మనం బైబిల్లో చూస్తున్నాం. ప్రియులారా, అలా వాళ్ళు మరణించకుండా ఉండడానికి మనము ఈ పరిచర్య, మంత్రసాని యొక్క పరిచర్య మనం చేయాలని యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 4-5 వచనాల్లో ఈ వాక్యం మనం చదువుతుండగా ప్రియులారా, ఈ పరిచర్య భారం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇది ఒక పూలబాట కాదండి. అంటే ఈ మంత్రసాని పరిచర్య అంటే ఏంటంటే కంపు, దుర్వాసన, ఇటువంటి ఒక దుర్వాసనలో మనము పరిచర్య చేయాలి. ఎఫెసీ రాసిన లేఖలో వాక్యం అంటుంది, పాపం అనే దుర్గంధములో, ఈ లోకంలో పాపం ఉండగా, అది దుర్గంధంతో ఉండగా నీవు క్రీస్తు సువాసనలా ఉండాలి అని వాక్యం పలుకుతా ఉంది. నిర్గమకాండంలో మనం చూసినట్లయితే ప్రియులారా, ఈ షిప్రా అంటే
ఈమె పేరు బ్యూటిఫుల్ అంటున్నాం. ఆమె ఎక్కడ పని చేస్తుంది అంటే మురికిలో ఆమె పని చేస్తుంది. కృపలేని చోట, కనికరం లేని చోట ఈ పువ్వ పని చేస్తున్నారు. అంటే అటువంటి చోట వీళ్ళు పని చేయటము మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ పరిచర్య ఏంటంటే నువ్వెవరి కోసం ప్రార్థన చేస్తావో వాళ్ళు నీకు విరోధంగా నిలబడతారు. ఎవరినైతే నువ్వు పైకి లేవనెత్తడానికి చూస్తావో వాళ్ళే నీ పైకి నిందలేస్తారు, అన్ని రకరకాల కార్యాలు నీకు విరోధంగా చేస్తుంటారు. కానీ దేవుడు మనని ఏం పిలుస్తున్నాడో తెలుసా? ఇదిగో ఆ రోజు వీళ్ళందరూ చేసిన పరిచర్య, ఒక తల్లి ప్రసవిస్తుంటున్నప్పుడు ఆ సమయం అక్కడున్న ఆ కండిషన్స్ అన్నీ కూడా మురికితో కూడుకున్నాయండి. అటువంటి దగ్గరే మంత్రసానులు పరిచర్య చేస్తారు. ఈరోజు మనం కూడా ప్రియులారా అటువంటి మనుషులకు, అటువంటి సందర్భాలలో, అటువంటి స్థలాలలో పరిచర్య చేయటానికి దేవుడు మనని పిలుస్తున్నాడు. నువ్వు గాయపడ్డావేమో, నేను ఇలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేశానా అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ప్రియబిడ్డ, దేవుని వాక్యం ఏం పలుకుతుందంటే తల్లి మరియా గర్భంతో ఉన్న ఎలిజబెత్ అమ్మకు పరిచర్య చేసింది. దేవుడు యెహెజ్కేలు గ్రంథంలో స్వయంగా ఆయనే పరిచర్య చేశాడు. అందుకే దావీదు అంటున్నాడు, కీర్తనకారుడు, అయ్యా నీవు నన్ను సురక్షితంగా తీసుకొచ్చావంటున్నాడు. షిప్రా పువ్వాలు ఆ కాన్పు పీట దగ్గర వాళ్ళు పరిచర్య చేశారు. అందుకే వాళ్ళ పేరు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఈరోజు ఈ పరిచర్య కోసము అనేక మందిని దేవుడు ఈ సంవత్సరం అభిషేకించాలని మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన, గనుడా, పరిశుద్ధుడా నా తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈ మంత్రసానుల పరిచర్య చేయటానికి నా తండ్రి నాయన అనేక మందిని మీరు లేవనెత్తండి నా తండ్రి. అయ్యా భయంకరమైన దుర్గంధములో, పాపములో నా తండ్రి లోకం ఉంటుండగా క్రీస్తు సువాసనలాగా నా తండ్రి నాయన అయ్యా పరిచర్య చేయటానికి ప్రభా ఒక్కొక్కరి మీదకి నీ అభిషేకం దిగివచ్చును గాక ప్రభా. ఈ వాక్యం వింటుండగా ప్రార్థించువారు లేపబడుదురుగాక, వాక్యం బోధించువారు లేపబడుదురుగాక, నిబంధనలోకి నీ బిడ్డల్ని నడిపించటానికి సరిచేయువారు లేపబడుదురుగాక, పరిశుద్ధాత్మ అగ్ని కలిగిన వాళ్ళు ఇతరులని ఆత్మలోకి నడిపించువారు లేపబడుదురుగాక అని ప్రభా ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరిని ప్రభా ఈ క్షణమే దర్శించమని అడుగుతున్నాను ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ నాయన. అయ్యా నీ ఆత్మను కృమ్మరించండి నా తండ్రి, ఒక్కొక్కరిని బలపరచమని యేసుక్రీస్తు అతి బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, ఈ పరిచర్య, ఈ బాధ్యత దేవుడు మనకు అప్పచెప్పాడు కనుక ఇది చేయటానికి దేవుడు మనల్ని అభిషేకించాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.